హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. లలితా త్రిపుర సుందరి దయ వల్ల అందరు బాగుండాలి, ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు తోటి ఉండాలని కోరుకుంటున్నా. ఇవాళ విషయం ఏంటంటే, అందరం పూజలు చేస్తున్నాం ఫ్రెండ్స్, కానీ ఆ పూజలు ఎలా చేయడం, ఎట్లా చేసుడు, ఎట్లా సిద్ధించుతాయి నేను చెప్తా. ఫస్ట్ మీరు స్నానం చేసిన వెంటనే పూజ గది చేతితోటి తుడవాలి. ఆ తర్వాత జుట్టు తల కట్టుకున్న గుడ్డ తీసి వెంట్రుకలు పొడి వేసుకొని పూజ గదిలోకి పోయి చేతితో రువి ముగ్గులో ఏం వేసుకుంటారో వేసుకొని ఆ తర్వాత దీపం పెట్టి దీపానికి బొట్టు పెట్టి ఆ తర్వాత పూలు పెట్టాలి ఫ్రెండ్స్. నేనైతే అట్లా చేస్తాను, నేను చేసేది చెప్తాను, కానీ మీరు మీ మనసుకు నచ్చినట్టే చేసుకోండి. అది నేను ఏ వీడియోలో నేనే చెప్తా. మీరు అమ్మవారిని పూజిస్తారా, ఇంకా వేరే ఇతర దేవతలను పూజిస్తారా, వాళ్ళ ప్రకారం మీరు పూలు పెట్టి పుష్పం సమర్పయామి, గంధం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నీరాజనం అని ఆరతిచ్చుకొని ఆ తర్వాత అక్షంతలు సమర్పయామి అని మీరు తులసి కాడికి పోతారా, ఇంకా ఆగ్నేయ దీపం పెట్టుకుంటారా, ఇంకా ఇతర ఎక్కడైనా పెట్టుకుంటారా, కలశానికి కూడా దీపం పెట్టుకుంటారు కొంతమంది ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీ మనసు ఎట్లా చెప్తే అట్లా పెట్టుకొని ఆ తర్వాత వచ్చి ఏదైనా మీరు చదువుకునే అష్టోత్తరమా అది చదువుకొని పూజ పూర్తి చేసుకోండి. హారతిచ్చుకొని పూజ పూర్తి చేసుకోండి. లలితా సహస్రనామం చదివేటోళ్ళు తస్మాన్ జాగ్రత్త. నేను ఎవ్వరు చెప్తే చదవలే, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి చదువుకున్నా. మా తమ్ముడు, మా చిన్నమ్మ కొడుకు, మేమిద్దరం. మా కష్టం ఒకటే, మా సమస్య కూడా వేరువేరైనా కష్టం ఒకటే కదా ఫ్రెండ్స్. అట్లా కనకదార చదువుకోమని అంటే నేను లలితా సహస్రనామం చదువుతానంటే మా తమ్ముడు ఏమన్నాడనంటే, నువ్వు లలిత సహస్రనామం చదివితే నేలమట్టం అయిపోతావు, ఇప్పుడే నీకు అన్నం దొరుకుతుంది అని అంటే, నేను ఫస్ట్ కనకదార పెట్టుకొని పుట్టంగానే ఎవరం నడవం మిత్రమా. మనం ఎన్ని చేయాలి, అమ్మ అత్త నాన్న అవన్నీ అనాలే, నడవాలి, తపత పడుగులు దేకాలి. ఎన్ని చేస్తే మనము నడుస్తాం. ఒక 1 year అవుతుంది, 1.5 year అవుతుంది కొంతమందికి నడవడానికి అని చెప్తాను. అయితే కనకదార పెట్టుకొని లలితా సహస్రనామం స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. విని 3వ రోజు నుండి చాగంటి వారిది నేను లలితా సహస్రనామం చదువుతా. మాడుగుల వారిది కనకదారిగా ఖడ్గమాలు ఇవన్నీ శ్రీచక్ర పూజ అవన్నీ చదువుతా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరే నా గురువులు. అట్లా పెళ్ళైన వాళ్ళకు గురువు అవసరం లేదు మిత్రం, ఎందుకంటే మేము పద్మశాలీలం, మాకు జంజిరం ఉంటుంది గాయత్రి కాబట్టి మన భర్త మెడలో పడితే నా మెడలో పడ్డట్టు అని నేను అనుకోని అయ్యగారిని కూడా అడిగినా ఓకే అన్నాడు. అట్లా చదువుకోండి. 8 అక్షరాలు వస్తాయి, 2 అక్షరాలు వస్తాయి, 3 అక్షరాలు వస్తాయి, 1 అక్షరం వస్తుంది ఖచ్చితంగా, 2 వస్తాయి ఖచ్చితంగా. అట్లా చదువుకోండి మిత్రమా. చదువుకుంటే మీకు మస్తు ఆవలింపులు ఆవలింతలు ఇట్లా దేవుడు వచ్చినట్టు అంటే అట్లా తీస్తారు. నా బిడ్డ నన్ను భయపడ్డది. ఫస్ట్ ముందే మీరు స్టార్ట్ చేసే ముందు మొక్కి, అమ్మ నన్ను క్షమించు, నేను నీ బిడ్డనని స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ ఎవరమైనా తప్పులు చదువుతాం. ఇప్పుడు నేను శ్రీ మాత, శ్రీ మహారాజ్ని, శ్రీ మహాసింహాసనేశ్వరి, చితగ్ని కుండ సంభూత దేవ కార్య సముద్యత, ఇట్లా అన్ని నామాలు 1000 నామాలు లలితా సహస్రనామం అంటే ఎంత పెద్ద సమస్యనైనా ఓడగొడుతుంది మిత్రమా. మీరు చదువుకోండి. మనము లలిత నువ్వు చదివితే 7200 నాడు లోపనైతే మనకు ఖచ్చితంగా చదువుకోండి. చదువుకొని మీకు ఇష్టం ఉంటేనే చదువుకోండి. నేను లలితా సహస్రనామం చదువుతా, ఖడ్గమాల చదువుతా, త్రిచక్ర పూజ చేస్తా, పౌర్ణమి రోజు చంద్రునికి దీపం పెడతా. కానీ నేను నాకు పెట్టి నా పద్ధతిలో పెడతా. కానీ నేను నిన్న ఒక వీడియో చూసిన, ఇప్పుడు అట్లా పెట్టి మీరు 9 సార్లు లలితా సహస్రనామం చందమామం చూసుకుంటా 6:30కు స్టార్ట్ చేసి చదవండి. మీ కోరిక నెరవేరకుంటే నా నెంబర్ కొన్ని వీడియోలలో ఉంది, నాకు ఫోన్ చేయండి, నన్ను అడగండి, ఖచ్చితంగా జరుగుతుంది. అమ్మ లలితా త్రిపుర సుందరి అమ్మ అని 100 సార్లు పిలవండి మిత్రమా. పిలిస్తే అమ్మ కరుణించుతుంది. అమ్మే. లలితా సహస్రనామము చదివితే తప్పు, అమ్మ శపించుతుంది, మనం నేలమట్టం అవుతాం. కానీ మీరు మొసదీయకుండా చదివితే అవుతామట. కానీ మీరు పద్ధతి అలా ఫస్ట్ నేను 1, 2 వచ్చినాయి, ఇట్లా పైన 1, 2 అంకెలు వస్తాయి. నేను ఇవేంటి అనుకున్నా, కానీ మనం తెలుసుకుంటేనే గొప్ప వాళ్ళం అవుతాం. ప్రతిదాన్ని వేరే వాళ్ళని అడగద్దు. ఒకసారి పడ్డా మళ్ళీ లేస్తాం, తప్పటి అడుగులు వేసుకుంటే అట్లా ఇవ్వాలి మిత్రమా. లేస్తేనే ఏ దానిలోనైనా మనం విజయం సాధించుతాము. అట్లా చదవండి. చదివితే మీ అందరికీ మంచి జరుగుతుంది. ఏం కాదు, అస్సలు భయపడకండి. అమ్మ మిమ్మల్ని ఏమీ చెయ్యదు. లలిత చదివితే మీ సమస్యలన్నీ పోతాయి మిత్రమా. నేను ప్రతిరోజు చదువుతా. నేను మండలం రోజులు దీక్ష చేసిన. ఫస్ట్ అమ్మ చనిపోయింది, అది ఆపేసి మళ్ళీ నేను దీక్షలు ఉన్నప్పుడు నేను మా అమ్మకు తిథి కూడా తినలే మిత్రమా.
మళ్ళీ నేను నిలమాసకం అయినాక 5 days అంటే 7 daysకు స్టార్ట్ చేసిన. ఒక కొబ్బరికాయ కొట్టే స్టార్ట్ చేసుకోండి. మళ్ళీ ఎండు రోజు కొబ్బరికాయ కొట్టి ఎండు చేసుకోండి. కిందనే పడుకోండి. ఉతికిన వస్త్రాలు కట్టుకోండి. కానీ లలిత చదివే వాళ్ళు కాటన్ వస్త్రాలు అయితే ఖచ్చితంగా, ప్లాస్టిక్ సింథటిక్ చీరలు ప్లాస్టిక్ మీరు కాలబెట్టండి ముద్దవుతుంది. కాటన్ కాలబెట్టండి దుమ్ము వెళ్తుంది, ఊబి వెళ్తుంది. మీరు లలిత చంద్రుని దగ్గర దీపారాధన చేసేటప్పుడు పాలు నివేదన చేయాలి. పాలు మీద చేయబెట్టి చదవకపోవచ్చు. విభూది ఒక చిన్న గుడిగిలో తీసుకొని మీరు సిద్ధించిన వాళ్ళు అయితే మీకు అట్లా అనిపిస్తే, నేను సిద్ధించిన వాళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళు, మనకే ఎన్నో తెలుసు అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి తెలియంది విషయం ఉంటుంది. నేను వాళ్ళని అంటలేను. వాళ్ళందరికీ నమస్కారము. మాడుగుల వారికి నమస్కారము, చాగంటి వారికి నమస్కారము, పాదాభివందనం. మాడుగుల వారికి పాదాభివందనం. వాళ్ళే నా గురువులు. కానీ నాకు అమ్మవారు ఒక అయ్యగారిని ఎంచుకుంది, ఆయనకు కూడా నమస్కారము. ఆయన మా ఊరు కాదు, మా ఆడబిడ్డోళ్ళ ఊరు వాళ్ళు. అనుకోకుండా పరిచయం అయితే ఆయనకు నేను కనబడి కళ్ళలా చెప్తే నాకు ఫోన్ చేస్తాడు, మిత్రమా నేను అమ్మవారిని పెట్టుకుంటా, అవన్నీ ఆయనే వస్తాడు పూజకి. నా మనసుకు ఆయన నచ్చింది మిత్రమా, అంతే. నా గురువు ఆయనే. శ్రీచక్ర పూజ చేస్తే నేను ఒక వీడియో చూసిన, ఆయన అడిగి చేయాలంటే శుక్రవారం చేస్తా. ఆ విభూతి కూడా పిల్లలు అవుతారు మిత్రమా. సిద్ధిస్తే మీరు దీక్ష చేయండి, ఖచ్చితంగా సిద్ధి జరుగుతుంది. కానీ దీక్ష అంటే మామూలుగా పిల్లలు వినంగా మాట్లాడకుండా పూజ చేయాలి మిత్రమా. ఎవరు వచ్చినా, నేను ఫోన్ కాల్ వస్తుంది, నాకు ఫోన్ కాల్ వచ్చినా ఫోన్ నేను కట్ చేస్తాను. అమ్మవారు మన రూపంలో వచ్చినా మానవ రూపంలో మాట్లాడద్దు, ఎందుకంటే అప్పుడు మెచ్చుతుంది మనల్ని. నేనైతే నా కాన్సెప్ట్ అది. నాకు నచ్చినట్టే చేయాలని నేను ఎప్పుడు అన్న వీడియోలో నేను ఎవరికి చెప్పా. మీ మనసుకు నచ్చినట్టు చేయండి, ఖచ్చితంగా మీరు సిద్ధించుతుంది మిత్రమా. చదవండి, ఎన్ని కష్టాలైనా తీసేస్తుంది అమ్మవారు. ఇదే నేను చెప్పేది. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో ఇట్లా చేసినాను, ఎవరేమనుకోకండి దయచేసి. అందరికీ నమస్కారం. నా వీడియో చూసే వాళ్ళందరికీ నమస్కారము. మీరే మా ప్రేక్షక దేవుళ్ళు. మీరు చూస్తేనే మాకు యూస్ పెరుగుతాయి. నేను ఎవరినైనా కానీ లలిత చదివేటోళ్ళు ఖచ్చితంగా మీరు ఇంటికి వచ్చిన అతిథి దేవుడి రూపంలో వస్తాడు. మంచి నీళ్ళన్నీ ఇవ్వాలి. ఇంటికి వచ్చిన వాళ్ళని గట్టిగా అస్సలు పంపించద్దు. మీరు ఇంతకుముందు పిష్నారోళ్ళైనా బిచ్చమైన వాళ్ళు కూడా ఉన్నారు, బిచ్చగాడికి అట్లాంటి వాళ్ళైనా చేయాలి. గుప్త దానాలు చేయాలి. చేస్తే మీకు ఆ రోజు లేకుండా చేసినా మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కానీ ఆచమనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఆచమనం ఇవ్వాలి. ఆచమనం ఇచ్చి అమ్మవారికి తులసాకేసి బెల్లం తీర్థం ఖచ్చితంగా ఇవ్వాలి. అట్లయితేనే మీకు సిద్ధి జరుగుతుంది, లేకుంటే జరగదు. అట్లా చేయండి. అట్లా ఎవరు చేయరు, కానీ చెయ్యాలి మిత్రమా. బాయ్ మిత్రమా. ఇంతే. మళ్ళీ వీడియోలో మళ్ళీ ముచ్చట చెప్తా మిత్రమా.